నమస్తే టీవీ49 న్యూస్ కు స్వాగతం. 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని సిరివెళ్ల మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. త్వరగా పెన్షన్లను పంపిణీ చేయాలని ఎంపీడీఓకు టీడీపీ నాయకులు వినతిపత్రం అందించారు. 13,000 కోట్లను తన బినామీలైన కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పెన్షన్ లబ్ధిదారులకు డబ్బులు లేకుండా చేశారు. టీడీపీనే పెన్షన్ పంపిణీ చేయకుండా ఆపిందని సోషల్ మీడియాలో పత్రిక ప్రకటనలలో వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. సంక్షేమ లబ్ధిదారులకు అందాల్సిన డబ్బులన్నీ సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చారన్నారు. వాతావరణం దగ్గరికి వచ్చే కొద్దీ కొన్ని జీవోలు ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఎన్నికల తంతు ముగిసేంత వరకు ఈ 2 నెలలు కూడా చేయవద్దని సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని ఒక జీవో జారీ చేయడం జరిగింది. దీన్ని సాకుగా తీసుకొని వైసీపీ పార్టీ నాయకులు ఈరోజు తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఏమంటే తెలుగుదేశం పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడం వల్ల వాలంటరీ వ్యవస్థను వద్దని చెప్పడం వల్ల పింఛన్ల పంపిణీ చేయలేకపోతున్నాం, ఈ పంపిణీ చేయడానికి దాదాపు 10 రోజులు పడుతుందని ఒక కారణం చెప్పి ఆ నిందను తెలుగుదేశం పార్టీ మీద వేయడానికి ఒక కుట్ర పన్నినటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం ఎంపీడీఓ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సిరివెళ్ల మండలంలో నిలిచిపోయినటువంటి 1వ తారీఖు నుంచి ఇవ్వాల్సిన పంపిణీ కార్యక్రమం త్వరగా సచివాలయ సిబ్బంది ద్వారా గతంలో ఏ విధంగా ఇంటింటికి పంపిణీ చేస్తూ ఉన్నారో అదేవిధంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా మేము ఎంపీడీఓ గారిని కోరడం జరిగింది. మరి గతంలో కూడా వాలంటీర్లు అనేవాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అనేది ఒక జీవో చాలా రోజుల క్రితం ఇష్యూ అయింది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఎన్నికల అధికారుల నిర్ణయం అది, ఏ పార్టీ వద్దని చెప్పడం లేదు, ఎన్నికల అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ వద్దని చెప్పలేదు. కానీ ఈ అధికార ఇంటింటికి అవాతాతలకు 1వ తేదీని పంపిణీ చేసే కార్యక్రమం తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ వైసీపీ తప్పుడు ప్రచారాన్ని మానుకొని ఎక్కడికి పో పెన్షన్లన్నీ తప్పకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల అధికారులకు వినతి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఏ కార్యక్రమమైనా చేపట్టి త్వరలో పెన్షన్లు పంపిణీ చేసేదానికి అన్ని విధాల పార్టీ తరఫున సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. కావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఇబ్బంది అవుతుందనే కారణంతో ఉన్నటువంటి నిధులన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు బిల్లులు పంపిణీ చేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు పంపిణీ పెన్షన్లు చేయలేక నిధులు లేవని చెప్పలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కంపెనీని ఆపినారు. వాళ్ళు చేసేటువంటి పరిస్థితి వల్ల మేము అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాలంటీర్ల ద్వారా అదేవిధంగా వైసీపీ నాయకులు పత్రికా ప్రకటనల ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. మీ తప్పుడు ప్రచారం అంతా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి కాదు. ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి పంపిణీ పెన్షన్లు అనేది కేవలం వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇచ్చిన కార్యక్రమంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఎన్టీ రామారావు గారు మొట్టమొదట 83లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే మరి వృద్ధులకు, వితంతువులకు, వీళ్ళందరికీ కూడా వికలాంగులకు 75 రూపాయలతో పింఛన్ పంపిణీ చేయడం జరిగింది. అదే పంపిణీని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం 200 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. ఆ 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు 2,000 రూపాయలకు పెంచినటువంటి పంపిణీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము 3,000 ఇస్తామని చెప్పి ఆ 3,000 రూపాయలను ఇవ్వడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టింది.
250 రూపాయల ప్రకారం సంవత్సరానికి పెంచుతూ దిగిపోయే నాటికి 1000 రూపాయలను కలిపి 3000 ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు